గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఒక ఇన్సిడెంట్ చెప్తాను సార్ మీకు. 1919 జలియన్ వాలాబాగ్ మసాకర్ మీరు వినే ఉంటారు. జలియన్ వాలాబాగ్ అందులో పెట్టి అందరినీ ఒకసారి కాల్స్తారు. 1919లోనే ఎందుకు జరిగింది సార్? ఇందులో హిస్టరీ ఉంది సార్. 1919లో ఎందుకు జరిగింది జలియన్ వాలాబాగ్? 1920లో ఎందుకు జరగలేదు? 1925లో ఎందుకు జరగలేదు? 1915లో ఎందుకు జరగలేదు? 1919లోనే ఎందుకు జరిగింది? నేను మీకు చెప్తాను. పిల్లలు కూడా చాలా ఇంపార్టెంట్ సార్. 1914 to 1919 ఫస్ట్ వరల్డ్ వార్ జరిగింది సార్. 1914-15 to 1919 ఫస్ట్ వరల్డ్ వార్ జరిగింది. వరల్డ్ వార్లో బ్రిటిష్ తరపు పోరాడింది ఎవరు? మనమే కదా. మనల్ని తీసుకెళ్లారు కదా సార్. అవును. సో వాట్ ద బ్రిటిషర్స్ ఫెల్ట్, నాతో పాటు వీడు నాతో కలిసి ఒక వైట్ మ్యాన్ని చంపాడు, జర్మన్ని చంపాడు, ఒక వైట్ మ్యాన్ని చంపాడు. సో వైట్ మ్యాన్ పట్ల వీడికి భయం పోయింది. ఆ భయాన్ని మళ్ళీ తిరిగి తేవాలి అంటే వీడిని నేను చంపాలి. సో వెన్ ద సిక్ ట్రూప్స్ కేమ్ బ్యాక్ ఆఫ్టర్ ఫైటింగ్ ద వరల్డ్ వార్ 1 in 1919, General Dyer was given instructions, rebuild the fear in them. ఓకే, రీబిల్డ్ ద ఫియర్ ఇన్ దెమ్. ఎలా? వాళ్ళకి కాల్చి చంపాయి. సో అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది, నువ్వు నాతో పాటు కలిసి యుద్ధంలో పోరాడినంత మాత్రాన యూ కెనాట్ లుక్ అప్ టు మీ. సో ఆ భయం మళ్ళీ తిరిగి రావడానికే 1919 జలియన్ వాలాబాగ్. సో అండర్స్టాండ్, వాళ్ళు ఎంత కసిగా మనల్ని కొట్టారు. ఇంత కష్టపడి మనం సంపాదించుకునే ఇండిపెండెన్స్ని మనకెంత బాధ్యతగా ఉండాలి సార్. సో ఆ బాధ్యత, అందుకే నేను చెప్పాను, బీ డిసిప్లిన్డ్, టేక్ ప్రైడ్ ఇన్ ది నేషన్. సో ఈ రెండు డైమెన్షన్ యూత్లో ఉంటే కనుక సార్ ఎవ్వడూ డిస్టర్బ్ చేయలేడు మనల్ని. ఇప్పుడు బంగ్లాదేశ్లో ఏం జరుగుతుంది సార్? యూత్ ఇండిసిప్లిన్డ్గా ఉన్నారు, రోడ్డు మీదకి వచ్చింది. ఆ రిజర్వేషన్ బిల్ ఏదో రిటర్న్ తీసేసుకుంది కదా సార్. సుప్రీంకోర్టు కూడా ఖారీజ్ చేసింది కదా సార్. వదిలేయచ్చు కదా. యూత్ ఇండిసిప్లిన్డ్ అయిపోయింది. నేను ఇవాళ ఒక వీడియో చూశాను సార్, ఇన్స్టిట్యూట్ మీ దగ్గరకు వస్తున్నప్పుడు. షేక్ ముజిబుర్ రెహమాన్ బొమ్మని వాళ్ళు నాశనం చేశారు సార్. అవును. అసలు ఎలా చేస్తారు సార్? ఇన్ ది కాన్స్టిట్యూషన్ యూ హ్యావ్ మెన్షన్డ్ హిమ్ యాజ్ ది ఫాదర్ ఆఫ్ బంగ్లాదేశ్. నువ్వు ఫాదర్ ఆఫ్ ది నేషన్ బొమ్మ ఎలా ఇరగొడతావు? మీరు చెప్పారు కదా ఇండిసిప్లైన్ అది. ఆమె హసీనా బెడ్ మీద కూడా పడుకుంటాడు, ఫర్నిచర్ తీసుకెళ్ళిపోయారు. అది ఓకే, అది లూట్. లూట్ ఈజ్ అండర్స్టూడ్. ఇలాంటి సిచ్యువేషన్లో లూట్ తప్పే కదా. కానీ ఒక వ్యక్తి ఎవరైతే మీకోసం పోరాడి, మీకోసం జైలుకి వెళ్ళి, మీకోసం ఇన్ని త్యాగాలు చేసిన తర్వాత మీరు ఆయన బొమ్మతో అలా చేయడం నన్ను అడిగితే వాస్తవంగా సార్ అది 100% తప్పు. అంటే నాకు అనిపిస్తుంది ఏంటంటే ఆ బొమ్మ వీళ్ళకి తెలియదేమో. తెలియదు సార్, ఆయన స్టోరీ వీళ్ళకి తెలియదు సార్. అందుకే చెప్తున్నాను. ఏమి నేను చెప్పాను కదా, బాధ్యత ఎవరిది? టీచర్ది, పేరెంట్ది, అడల్ట్ది. అక్కడ ఎవరో బాధ్యత తప్పాడు సార్. సో యాజ్ ఎ పేరెంట్, అందరూ విన్న వాళ్ళందరూ చెప్తున్నాను సార్, యాజ్ ఎ పేరెంట్ దేశం పట్ల భక్తి, గౌరవం రెండు పిల్లల్లో తెచ్చే బాధ్యత పేరెంట్స్ది, టీచర్స్ది, ఇంట్లో ఉన్న అడల్ట్ మెంబర్స్. ఓకే, నేను ఇందుకు ఒక క్వశ్చన్ అడిగా సార్. మీరు సర్వీస్లో ఉన్నప్పుడు ఇటువంటి ఫంక్షన్లు జరుగుతున్నప్పుడు ఆ ఎమోషనల్ ఎలాగుంటుంది, ఆ ఫీలింగ్స్ ఎలాగుంటాయి సార్? ఇంకా పక్కన పాకిస్తాన్ కనిపిస్తుంటది, ఒకవైపు మనం. మీరు వాగా బార్డర్ వెళ్ళి ఉంటారే, వెళ్ళానండి. ఎలా ఉంటుంది సార్ అక్కడ? సో అన్ని బోర్డర్లో అలా కనిపించదండి. నేను చాలా బోర్డర్ చూసా. అవును, వాగా బార్డర్, ఫరీద్కోట్ చూసా. ఫరీద్కోట్ బార్డర్ లో కూడా సిమిలర్ డ్రిల్ జరుగుతుంది. ఫరీద్కోట్, వాగా బార్డర్ లో సార్ ఇవి రెండు సెరిమోనియల్ బార్డర్ పోస్ట్. దే ఆర్ నాట్ రెగ్యులర్ బార్డర్ పోస్ట్, దే ఆర్ కాల్డ్ సెరిమోనియల్ బార్డర్ పోస్ట్. యూత్లో, దేశంలో ఒక పేట్రియాటిక్ స్పిరిట్ తేవాలని చెప్పి ఇలాంటి సెరిమోనియల్ బార్డర్స్ని తెస్తారు. మీరు అక్కడ ఉంటే కనుక గూజ్ బంప్స్ వస్తాయి. మీరు ఎప్పుడైనా ఆడి పరేడ్కి ఢిల్లీ వెళ్ళండి సార్, జనవరిలోనే వెళ్ళండి సార్, ఆగస్ట్ కాదు, జనవరిలో రిపబ్లిక్ డే పరేడ్కి ఢిల్లీ వెళ్ళండి సార్. అక్కడ మీరు ఉన్నట్టయితే మాత్రము ఆ 1.5 hour ఎంత చల్లగా ఉంటుందంటే సార్, మీరు అక్కడ ఉండలేరు ఆ చల్లో. కానీ ఆ 1.5 hour పరేడ్ స్టార్ట్ అయిందంటే మీకు చలి కనిపిస్తుంది. ఎందుకంటే లోపల హీట్, దేశ భావన అట్లా వస్తుంది సార్. సో డెఫినెట్గా 15th August, 26th January ఆర్ స్పెషల్ డేస్ టు సెలబ్రేట్ సార్. సో ఆ యూత్కి వాటి ఇంపార్టెన్స్. మీరు సర్వీస్లో ఉన్నప్పుడు చూసారా అటువంటి చేశారా? ఎక్కడ చేశారు? ఢిల్లీ సార్. ఇన్ఫాక్ట్ మా యూనిట్ బోర్డర్లో వాగా బోర్డర్ చేశారా? ఐ వాజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ దట్ ఏరియా. సో డెఫినెట్గా మనం ఫంక్షన్ చేస్తున్నప్పుడు వాళ్ళ ఫీలింగ్స్ ఎలాగ ఉంటాయండి సార్? నేను మీకు కామన్ చెప్తున్నాను సార్, వెన్ వీఆర్ ఫైటింగ్ వీఆర్ ఎనిమీస్, నార్మల్ టైం వీఆర్ ఫ్రెండ్స్. సింపుల్. ఎందుకంటే
ఎవ్రీ డే ఒకరినొకరు చూసుకొని కాల్చుకునే పరిస్థితి ఉండలేదు కదా. అవును. సో వెన్ ద సిచ్యువేషన్ ఈస్ బ్యాడ్ వీఆర్ ఎనిమీస్. ఓకే, ఆ టైంలో వాళ్ళు కూడా మనకి ఫ్లవర్స్ స్వీట్స్ తీసుకొచ్చి ఇస్తున్నారు. దీపావళి ప్లస్ ఇది అన్నీ జరుగుతాయి సార్, బట్ దానికి ఒక ప్రోటోకాల్ ఉంది సార్. వాళ్ళు ఇచ్చింది ఏది తినడానికి వీల్లేదు, వాళ్ళు ఇచ్చింది ఏది తీసుకున్నా సరే దానికి అది డిపాజిట్ అయిపోతుంది సార్. అది నాకు ఇచ్చినట్టు కాదు, ఎవరికి ఇచ్చినట్టు కాదు, దానికి సేఫ్టీగా, ఎందుకంటే అందులో ఏం బాంబు ఉందో ఏదో తెలియదు కాబట్టి సో దానికి పక్కన పెట్టడం తినరా? స్వీట్స్ కూడా తినరా? లేదు. మరి ఏం చేస్తారా? పక్కన పెట్టారు. మనం కూడా ఇస్తాం కదా వాళ్ళకి. ఇస్తారు వాళ్ళు పక్కన పెట్టారు. పుస్తకాలు సేమే కదా సార్. 1947 వరకు పుస్తకాలు సేమే కదా సార్. సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ కల్చర్ సార్. అంతే, అంటే తీసుకోవడం వరకే. అంతే అంతే సార్, అంతే. ఎందుకంటే అందులో ఏం కలిపారు తెలియదు. ప్రోటోకాల్స్ ఉంటాయి సార్, వాటికి కూడా ప్రోటోకాల్స్ ఉంటాయి. ఫ్లాగ్ మీటింగ్స్ జరుగుతాయి సార్. సార్ వాళ్ళిద్దరూ ఆ టైం కాకుండా మీరు వాళ్ళు ఒక ఫ్రెండ్షిప్ అయ్యారు అనుకోండి, ఆ ఫ్రెండ్షిప్లో ఏదో ఫంక్షన్ వచ్చినప్పుడు మనం వ్యక్తిగతంగా ఇచ్చుకోవడం ఉంటాయా? లేదు సార్, మేబీ ఏ మెసేజ్. నేను ఒక 2 minutes తీసుకుని ఒక స్టోరీ చెప్తాను సార్. మా కంపెనీ కమాండరు ప్రమోషన్ ఎగ్జామ్కి అన్నట్టుగా కిందికి వెళ్ళాడు సార్ పోస్ట్ నుంచి. సో నేను పోస్ట్ ఇన్ఛార్జ్ అనమాట. అప్పుడే ఫ్లాగ్ మీటింగ్ వచ్చింది. అయితే నేను ఫస్ట్ టైం ఒక్కడనే సార్, లెఫ్టినెంట్, 6 నెలలు కూడా లేదు ఉద్యోగం. ఫ్లాగ్ మీటింగ్కి వెళ్ళమని చెప్పి కమాండింగ్ ఆఫీసర్ ఆర్డర్ ఇచ్చాడు. నాకేమో భయం, ఫస్ట్ టైం 6 నెలలే అయింది. అయితే నేనేం చేశాను, నా స్టార్స్ తీసేసి జవాన్కి స్టార్స్ పెట్టి వాడిని గుర్రం ఎక్కించుకొని బార్డర్ దాటి వెళ్ళాను. ఫ్లాగ్ మీటింగ్ వాళ్ళ వైపు అనమాట. నేను అక్కడికి వెళ్ళంగానే ఆ పాకిస్తానీ మేజర్ ఎవడైతే ఉన్నాడో దూరం నుంచి తెలిసిపోయిందిరా నువ్వే ఆఫీసర్ అని చెప్పి. వాడు కాదు, వాడిని దించి ఫస్ట్ గుర్రం, వాడు గాడిదలా ఉన్నాడు, గుర్రం మీద కూర్చోబెట్టేవాడిని అన్నాడు. అండ్ నాట్ ఓన్లీ దట్ సార్, యువర్ కంపెనీ కమాండర్ హెస్ గాన్ ఫర్ హిస్ ప్రమోషన్ ఎగ్జామ్, ఐ హ్యావ్ కన్వేడ్ హిమ్ మై ఆల్ ది బెస్ట్. అంత ఇన్ఫర్మేషన్ ఉంటుందా మరి? అంటే జస్ట్ ఇమాజిన్, వాళ్ళకి నేను చెప్పకుండానే నేను ఆఫీసర్ అని తెలిసిపోయింది, నేను చెప్పకుండానే నా ఆఫీస్ సీనియర్ ఆఫీసర్ ఎక్కడికి వెళ్ళాడో తెలిసిపోయింది. అంటే ఇన్ నార్మల్ టైమ్స్ వీఆర్ డిస్కషన్, రేడియో సిగ్నల్స్ ఇంటర్సెప్ట్ అవుతాయి సార్. మనం కూడా వాళ్ళ గురించి తెలుసుకోమని కాదు. సో కామన్ టైమ్స్లో ఇట్ ఈస్ నాట్ హౌ ఇట్ ఈస్ షోడ్ ఇన్ ద మూవీస్ సార్. ఓన్లీ వెన్ థింగ్స్ ఆర్ బ్యాడ్ అప్పుడు డెఫినెట్గా సార్. ఓకే, సో ఇలాంటి సార్ ఫైనల్గా చెప్పండి సార్, ఇప్పుడున్న యువతకి కేవలం సివిల్ సర్వీసు లేదంటే ఇంకోటి కాకుండా ఆర్మీలోకి రావాలని మీరు సార్ నేను ఒక్కటే మాట చెప్తాను సార్. ఇఫ్ యూ జాయిన్ ది ఆర్మ్డ్ ఫోర్సెస్ యూ విల్ నెవర్ రిగ్రెట్ సార్. ఎందుకంటే ఆర్మీ ఈజ్ నాట్ అబౌట్ జాబ్, ఇట్ ఈజ్ అబౌట్ వే ఆఫ్ లైఫ్. ప్రతి ఒక్క క్షణం నీ ఎలా ఎంజాయ్ చేయాలి, డిఫికల్ట్ టైమ్స్లో కూడా మైండ్ ఎలా కూల్గా ఉంచాలి, అండ్ ఎలా అవుట్ స్మార్ట్ చేయాలి వేరే వాడిని, ఇవన్నీ నేర్పించే ఏకైక సంస్థ ఇండియన్ ఆర్మీ. అందుకే సార్ ఇండియన్ ఆర్మీ దెర్ ఈజ్ ఒక కాంపిటీషన్ ఉంది సార్ వరల్డ్లో, కేంబ్రియన్ పెట్రోల్ కాంపిటీషన్ అని చెప్తారు సార్. కేంబ్రియన్ పెట్రోల్ కాంపిటీషన్ అంటే వన్ ఆఫ్ ది టఫెస్ట్ కాంపిటీషన్స్ ఫర్ ది ఆర్మ్డ్ ఫోర్సెస్ పీపుల్ ఓన్లీ. ఎవ్రీ సెకండ్ థర్డ్ ఇయర్ ఒకసారి సే ఫర్ ఎగ్జాంపుల్ కంటిన్యూస్గా కూడా ఇండియాకే గోల్డ్ మెడల్ కంటిన్యూస్గా వచ్చిన సంవత్సరాలు కూడా ఉన్నాయి. ఇండియా పాకిస్తాన్ ఇలాగే జరుగుతుంది సార్. అండ్ వై అదర్ కంట్రీస్ ఆర్ నాట్ కమింగ్ ఫస్ట్? బికాజ్ ఆఫ్ ఫిజికల్ స్టామినా లేదు, ఆ మెంటల్ రోబస్ట్నెస్ లేదు. సో ఈ రెండు ఇచ్చే ఏకైక సంస్థ ఇండియన్ ఆర్మీ. సార్ మీరు పాకిస్తాన్ బార్డర్లో పనిచేస్తున్న టైంలో ఇండియా పాక్ మ్యాచ్ జరిగింది అనుకోండి, అమ్మో పెద్ద హెడేక్ సార్. ఎందుకంటే విలేజ్లో సార్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడంటే శాటిలైట్ టీవీస్ అవన్నీ వచ్చాయి సార్. మేము 2001, 2002 ఆ టైంలో ఇంత లేదు సార్. కాకపోతే రేడియో బాగా పనిచేసేది సార్. ఆ రేడియో ఉంటుంది కాబట్టి, బట్ డిఫికల్ట్ సిచ్యువేషన్స్ వస్తాయి సార్. ఇండియన్ టెరిటరీలో పాకిస్తాన్ ఫ్లాగ్స్ ఎగరేయడము ఇవన్నీ కామన్ సార్. సో మేము కూడా పెద్దగా దాని మీద అంటే ఆ సిచ్యువేషన్ హ్యాండిల్ చేయడం ఎలా ఆర్మీ అప్పుడు కూల్గా ఉరుకుంటే, అంటే వాళ్ళు ఆ జోష్లో ఉన్నారు, కాసేపు ఉంటే వాళ్ళు తగ్గిపోతారు అనుకుంటారా? అంటే సార్ జనరల్ ఏమవుతుందంటే సార్, ఇట్ ఈస్ అ కోఆర్డినేటెడ్ ఎఫర్ట్ బిట్వీన్ ఆర్మీ అండ్ పోలీస్. ఎందుకంటే మన ఇందులో అరెస్ట్ చేసే అధికారం పోలీస్ వాళ్ళకే ఉంది సార్. సో పోలీస్ అండ్ ఆర్మీ జాయింట్గా ఏం చేస్తారంటే, ఎల్లుండి మ్యాచ్ ఉందనుకోండి, ఎవరైతే యాంటీ సోషల్ ఎలిమెంట్స్, రికార్డెడ్ హిస్టరీ ఆఫ్ బ్యాడ్ బిహేవియర్ ఉందనుకోండి, రేపే వాళ్ళని వదిలేస్తారు. ఓకే, మన వైపు వాళ్ళ వైపు అయితే వాళ్ళు మనం చెప్పాలి అంటే వాళ్ళు మనకి ప్రొవోక్ చేయడానికి చేస్తారనుకోండి, పక్కా ఫైరింగ్ అవుతుంది. మీరు మంచి పాయింట్ గుర్తు చేయించారు సార్. ఫర్ ఎగ్జాంపుల్
మనం వరల్డ్ మ్యాచ్ ఆడుతున్నాం సార్, 2011 వరల్డ్ మ్యాచ్ కూడాను. వెన్ ఇండియా డిఫీటెడ్ పాకిస్తాన్, బార్డర్ అంతా ఫైరింగ్ జరిగింది. ఎందుకంటే ప్రోగ్ చేస్తాడు మిమ్మల్ని, మీరు ఏదో ఒకటి తప్పు చేయాలి అన్న డైమెన్షన్లో. సో మనకి ఇన్స్ట్రక్షన్స్ ముందే వస్తాయి, ఇఫ్ ఇండియా విన్స్ దే విల్ ఫైర్ ఫ్రమ్ దేర్, డోంట్ రిటాలియేట్. అచ్చా, ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి, డోంట్ రిటాలియేట్, కీప్ కామ్. ఇంకేం చేయలేడు కదా సార్, ఓడిపోయాడుగా, అవును చేసుకొని అన్నట్టు. ఓకే, మన వైపు జరిగింది అనుకోండి, మన వాళ్ళు చేస్తుంటారా వాళ్ళకి ప్రొవోక్ చేయడానికి? తక్కువ. ఇట్స్ బెటర్ ఐ డోంట్ గివ్ ది ఆన్సర్. రైట్, అర్థమైంది సార్. ప్రతి వ్యక్తి బతకాలంటే కేవలం సివిల్ సర్వీసే కాదు, సాఫ్ట్వేరే కాదు, ఆర్మీ కూడా ఉందంటున్నారు ఓబ్రాయ్ సాబ్. ప్రతి తల్లిదండ్రులు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, తమ కొడుకు సాఫ్ట్వేర్ కొను లేదా ఫారెన్ పంపించి చదివించుకోను, ఆర్మీకి పంపించండి. దేశానికి సేవ చేసినట్లు ఒక పేరుతో పాటు ఆర్థికంగా కాకుండా, కేవలం ఆర్థికమే కాకుండా అతను ఫిజికల్ ఫిట్నెస్, మెంటల్ స్ట్రెంగ్త్ అవ్వడం అనేది 100% సిటిజన్ అవ్వడం అనేది ఇంపార్టెంట్గా వస్తారంటూ మన మేజర్ ఓబ్రాయ్ గారు చెప్తున్నారు. ఇది ఇండిపెండెన్స్ సందర్భంగా మేజర్ ఓబ్రాయ్ సాబ్తో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, పిలిచినందుకు చాలా చాలా ధన్యవాదాలు.